ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? మన ఇంటికొచ్చి వెళ్లిన అమ్మాయికి ఆ మార్కెట్లో శారదని కాపాడిన అమ్మాయితో పోలికలున్నాయమ్మా. నేను శారదను పట్టుకునే హడావిళ్ళలో మెరుపులా వచ్చి లాక్కుపోయిన ఆ పిల్లని సరిగ్గా గమనించలేదు. అసలు తనెవరు? మన ఇంట్లో పాలు పోయడానికొచ్చిన అమ్మాయికి మార్కెట్లో కనపడిన అమ్మాయికి సంబంధమే లేదా? ఒకవేళ అదే శారద కూతురా? ఏమోనమ్మా, నేను మార్కెట్లో సరిగ్గా గమనించలేదు. మంగా మంగా వస్తున్నానమ్మగారు. అమ్మగారు, ఇందాక పాల ప్యాకెట్లు తెచ్చిచ్చిన అమ్మాయి నీకు బాగా తెలుసా? తెలుసమ్మా, చాలా మంచిది. పేరు జ్యోతి. మా బస్తీల్లోనే ఉంటుంది. పాలు వేయడం, పేపర్లు వేయడం, కూరగాయలు అమ్మడం ఒక్కటేంటి అన్ని పనులు చేస్తుంది. తనకి తల్లిదండ్రులున్నారా? ఉన్నారమ్మా. తల్లి, తండ్రి, మామయ్య అందరూ ఉన్నారు. సర్లే, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. శారదని కాపాడిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదేమో మాధవి. ఆ పిల్లే అయితే ధైర్యంగా పాలు సప్లై చేయడానికి మన ఇంటికొచ్చేదా? నిజమేనమ్మా, మనం అనవసరంగా కనపడిన వాళ్ళందర్నీ అనుమానిస్తున్నాం. వీటన్నింటికి చెక్ పెట్టాలనుకుంటున్నాను. నమస్తే అమ్మా. వీణెందుకు పిలిచావమ్మా? ఒట్టి తాగుబోతు వెదవ. కనీసం శారద పరిగెత్తినంత స్పీడ్గా కూడా పరిగెత్తలేకపోయాడు. మళ్ళీ ఎందుకు పిలిచావు? మా నువ్వాగు. ఛ, ఎదిగో. శారద పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అన్నావుగా? వాళ్లే. నువ్వడిగినట్టే ఈ ఫోటో తెప్పించాను. వీళ్ళని వెతికి పట్టుకురా. అదేంటి మేడం, చిన్నపిల్లల ఫోటోతో ఇప్పుడెలా పోల్చుకుంటాను? ఆ శారదని కాపాడింది దాని కన్న కూతురో లేకపోతే పరాయి వాళ్ల కూతురో తెలుసుకోలేకపోతే ఈ జన్మలో దాని పిల్లల్ని పోల్చుకోలేం. వాళ్ళెక్కడున్నారో పట్టుకోలేం. ఎలా తెలుసుకోగలం మేడం? ఈ చిన్నప్పటి ఫోటో చూసి ఈ పిల్లలు ఇప్పుడెలా ఉన్నారో తెలుసుకోవాలి. అర్థం కావట్లేదు మేడం. ఊహించి గుర్తించాలి. ఊహించి ఎలా గుర్తించాలి మేడం? రేయ్, బుర్రా వాడ్రా. అర్థమైంది మేడం. ఊహా చిత్రాలు గీసే చిత్రకారుడు కావాలి. శభాష్. ఇప్పుడు నీ బుర్ర పనిచేస్తోంది. ఈ ముగ్గురి ఫోటోలొద్దు. పిల్లల్ది సపరేట్గా తీసుకుపో. ఏమో, నిన్న మనం అద్దంలో శారదను చూసినట్టు ఎవరైనా చూస్తే శారదకి తెలిసే ప్రమాదం ఉంది. పిల్లల ఫోటో, తల్లి ఫోటో ఒకే చోటొద్దు. నువ్వు ఫోన్లో తీసుకెళ్ళవయ్యా. అదేంటమ్మా? మా అమ్మ చెప్పింది కరెక్ట్. నువ్వు పిల్లల ఫోటోలు సెపరేట్గా తీసుకెళ్ళు. సరే మేడం. నాకు తెలిసి ఓ చిత్రకారుడు ఉన్నాడు, కానీ వాడు నాకంటే పెద్ద తాగుబోతు. ఎక్కడుంటాడో తెలుసుకోవడానికి వారం 10 రోజులు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా దొరుకుతాడు.
తీసుకో. ఈ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో గీయించి ఆ ఫోటోలతో కనపడు. అలాగే మేడం. అలాగే కొన్నాళ్ళు శారదని వెతకడం మాని ఓన్లీ శారద పిల్లల్నే కనిపెట్టు. తర్వాత దాని ముందే దాని పిల్లల్ని ఫినిష్ చేద్దాం. అలాగే మేడం. ఉంటాను మేడం. పెద్దమ్మ బస్తీకి ఎడం వైపున్న 2000 గజాల స్థలం కూడా మన పార్టీకి కావాలి. ఏమైందన్నా? ఏంటి ఆలోచిస్తున్నావు? సర్వేష్ నంద గారు అప్పచెప్పిన పని గురించి ఆలోచిస్తున్నాను రా. మనకి డబ్బు కావాలి, మన కంపెనీకి ఎదుగుదల కావాలి. కానీ కసాయి వాళ్ళలా బిహేవ్ చేయడం అంటే నాకిష్టం ఉండదు. అదేంటన్నా అలా అంటావు? ఒప్పుకున్న పని కూడా చేయకుంటే ఎలా? అతను ఫోటోలు తీసుకురమ్మన్నాడు. అయినా మొత్తం డీల్ అంతా మాట్లాడిన తర్వాతే కదా మనం ఈ స్థలం మీదకి వచ్చింది. సర్లే, ఈ ఏరియా మొత్తం ఫోటోలు తీ. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది జ్యోతి. నేనొక్కదాన్నే కాదు, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకొకరున్నారులే. ఎవరు? ఇంకెవరు? శారదమ్మ చెప్పిన ఆ అదృష్టవంతుడు. ఊరుకోవే. అదిగో నీకోసమే వచ్చాడు. అబ్బో, చేతిలో పూజ కోసం కొబ్బరికాయ, పూలు కూడా ఉన్నట్లున్నాయి. నువ్వే రమ్మన్నావా? నేనేం రమ్మనలేదు. మన పూజల గురించి మొక్కుల గురించి మాత్రం చెప్పాను. ఈరోజు మనసులో అయితేనే గట్టిగా సంకల్పించుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పాను. అంతే, వచ్చేసాడు. ఏం తీస్తున్నారా? ఇది పట్టుకో. ఇలా తీయాలి. ఏంటి ఫోటోలు తీసుకుంటున్నాడు? పేదోళ్ళుండే ప్లేస్కి రావడం కొత్త కదా, తీసుకొని. శారదమ్మా, ముందు నువ్వు నైవేద్యం చేయి. అవునమ్మా, మీరు నిష్టగా ఉండండి, మీకంతా మంచి జరుగుతుంది. శారదమ్మా, అదిగో ఆ పెద్ద ఆవిడికి అమ్మవారు పూనుతారు. ఆమె ఏం చెప్తే అది చాలా వరకు నిజమవుతుంది. ఏం చెప్తే అది నిజమవుతుందా? ఏం చెప్పడం ఏంటమ్మా, జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది, ఎప్పుడో జరిగింది అన్నీ చెప్తారావిడి. ప్రతి ఏడు యాడ్నించొద్దో తెలీదు గాని ఈ పెద్దమ్మ ఒక్కరోజొచ్చి తోసిని చెప్పి వెళ్ళిపోద్ది. 99% నిజాలవుతాయనుకోండి. అమ్మా, మీ మనసులో ఏముందో కూడా మీరు చెప్పకుండానే చెప్పేస్తుంది. మీరు అడిగారా? అబ్బే, మేము అడగవండి, మాకు నిజాలంటే భయం. అవునవును అవునవును. అమ్మా, మీరు నైవేద్యం వండుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అక్కడ ఫోటోలు తీసి ఆయన వచ్చాడు. అక్కడెక్కడో ఫోటోలు తీసే బదులు ఈ పెద్దమ్మ తల్లి దగ్గర ఫోటోలు తీయమని చెప్తాను. వెళ్ళిరా, వెళ్ళి త్వరగా పిలుచుకోనరా. మీరు రండమ్మా, పద.